నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎక్కడ చూసినా సెల్, ఏం మాట్లాడాలన్నా సెల్. అంతెందుకు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానం పుణ్యమా అని ఇప్పుడు దాని ఉపయోగాల అర్థాలు మారిపోతున్నాయి. దేశంలోనే మొబైల్ వినియోగదారులు 80 కోట్లకు చేరువవుతున్నారు. సెల్తో హల్చల్ చేస్తున్నారు. కాకపోతే ఆ ఉపయోగాలతో పాటే చుట్టుముడుతున్న ఉపద్రవాలను ఎంతమంది గమనిస్తున్నారు? ముఖ్యంగా సాలిగుళ్ల కంటే దారుణంగా కమ్మేసిన సెల్ టవర్లు, రేడియేషన్ ఫలితంగా సంభవిస్తున్న అనర్థాలు. ఒక మానవ జాతికి మేలు చేయడం కోసం అనేక జీవజాతులను చిన్నాభిన్నం చేసి జీవ వైవిధ్యానికి పొగపెడుతున్న విద్యుదయస్కాంత తరంగ ప్రభావాలు ఇప్పుడు గుబులు రేపుతున్నాయి. ప్రధానంగా అనేక వేల పక్షి జాతులు, చిట్టి జీవుల ప్రాణాల మీదకు తెచ్చి వాటి ఉసురు తీస్తున్నాయి. తివాచీ పరిచినట్లు ఉండే పచ్చని పైర్లతో కలకలలాడే గ్రామాలు, ఆ పల్లెలో కుదురుగా ఇమిడిపోయిన చూడముచ్చటైన పెంకుటిల్లు, అందమైన గుడి, వీధి బడి, వాటి చూరుల్లో వేలాడే వరి కంకులు, చుట్టూ కిచకిచలాడుతూ పిచ్చుకలు, అదో అద్భుతమైన దృశ్యం. ఎన్ని తరాలు మారినా వన్నె తరగని సన్నివేశం. చూసిన కొద్దీ పదే పదే చూడాలనిపిస్తూ మనల్ని మైమరిపిస్తుంది. ఒక్క నిమిషం ఉన్న చోట ఉండవు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణిస్తూనే ఉంటాయి. కరెంటు వైర్ల నుంచి ఇంటి కప్పుల చూర్ల వరకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తాయి. దొరికిన ఆహారం ఏదైనా, ఎంతైనా తృప్తిగా తింటూ కనిపించే బుల్లి పిట్టలను, వాటి చేష్టలను చూస్తుంటే మనసుకు తెలియని హాయి కలుగుతుంది. గుప్పెట్లు ఇమిడేలా ఉండి తినడమే తప్ప వేరే ధ్యాసే లేనట్లుండే వాటిలో ఏదో ప్రత్యేక ఆకర్షణ. గుప్పెడంత కూడా లేకపోయినా ఒక్క క్షణమైనా కుదురుండని వాటి ఆకర్షణే వేరు. నిన్న వరకు ఎక్కడ పడితే అక్కడ కనిపించిన ఈ బుల్లి పిట్టలు నేడు చూద్దామన్నా కనిపించని అరుదైన వస్తువులుగా మారిపోయాయి. ఆధునిక పోకడలతో మనుగడే కోల్పోయే ప్రమాదంలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ సినీ కవి రాసినట్టుగా పక్షులు తోడుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనల్లోనే తేలింది. ప్రతి ఇంటా అవి ఆత్మీయ నేస్తాలుగా ఉండేవి. పచ్చని పొలాల్లో, ఇళ్ల వద్ద ఈ పిచ్చుకలు కష్టాలను మైమరిపింపచేస్తాయి. కానీ కాలం మారింది. కాలంతో పాటే అపురూప దృశ్యాలు కనుమరుగవుతున్నాయి. నేటి తరానికి పక్షుల కిలకిల రావాలే వినిపించడం లేదు. వాటి కీచులాటల సంగతే తెలియదు. పిచ్చుకను చూసారా అని కాన్వెంట్ చిన్నారులను ప్రశ్నిస్తే చిన్నని పెదవి విరిపే సమాధానం. ఉరుకుల పరుగుల జీవితం, ఆధునిక హంగు మన ఇంటి పిట్టలను తరిమికొట్టింది. మనుషులతో సహజీవనం చేసిన పిచ్చుకలు ఇప్పుడు కళ్లలో ఒత్తులు వేసుకుని వెతికినా కానరావడం లేదు. ఈ పక్షుల జాతుల గుట్టు విప్పేందుకు మొదలైన పరిశోధనల్లో ఎన్నో విస్తుబోయే సంగతులు వెలుగులోకి వచ్చాయి. అమెరికా, యూరప్ల నుంచి భారతదేశం వరకు జరిగిన ఆ అధ్యయనాలన్నీ ఘంటాపథంగా చెప్పిన మాట చిరుప్రాణులకు సెల్ తరంగాలు చేస్తున్న చేటు గురించే. ముఖ్యంగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో చేరిన ఊర పిచ్చుక గురించి అయితే సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. సెల్ రేడియేషన్తో పాటు వాహనాల కాలుష్యం, రణగుణ ధ్వనులు, పొలాల్లో విచ్చలవిడి ఎరువుల వినియోగం వాటి పాలిట శాపంగా మారింది. మరోవైపు ఉన్న కొద్దిపాటి పంట పొలాలు, పారిశ్రామిక వాడలు, రియల్ భవంతులు,
ఫ్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి ఇంత నీడ లేకుండా కష్టాల పాలు చేస్తున్నాయి. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి దోహదపడే ఈ పక్షి జాతికి హైటెక్కే యమపాశమవుతోంది. గ్రామాలకు విస్తరించిన సెల్ ఫోన్ టవర్లు, సెల్ ఫోన్ల విద్యుదయస్కాంత తరంగాలు సున్నితమైన పిచ్చుక ప్రాణం తీస్తున్నాయి. స్పెయిన్, లండన్లో శాస్త్రవేత్తల పరిశోధనలు సైతం ఆ విషయాన్ని నిర్ధారించాయి. లండన్లోని బ్రిటిష్ ట్రస్ట్ ఆఫ్ ఆర్నిథాలజీ 30,000 మందితో సాగించిన అధ్యయనాల్లో సెల్ తరంగాలు ఊరపిచ్చుకల నాడీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయని తేల్చి చెప్పాయి. నెదర్లాండ్ ప్రభుత్వమైతే ఈ పిచ్చుకను అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేర్చేసింది కూడా. దేశంలోనూ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, రాష్ట్రంలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలు పక్షి జాతుల పరిరక్షణకు నడుం కట్టాయి. తాజాగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ నోటి నుంచి అదే మాట. పక్షుల అంతర్ధానంపై ఓ అధ్యయన బృందాన్ని నియమించాం. ఒక అధ్యయనంలో ఇప్పటికే కీటకాలు, పక్షులకు మొబైల్ రేడియేషన్ చేటును తెలిపాయి. అదే నన్ను ఆలోచింపచేసింది. ఒడిశాలో అంతు చిక్కని పక్షుల మరణాలు ఈ అధ్యయనానికి మరో కారణం. మొబైల్ రేడియేషన్ పై టెలికాం శాఖ పరిశోధనలు చేయిస్తుందని నేను అనుకోవడం లేదు. ఆ విషయానికి వారికి ఒక లేఖ రాస్తా. మొబైల్ రేడియేషన్ ను పరిరక్షించుకోవడము ఆరోగ్య, పర్యావరణ పరంగా ఎంతో కీలకం. మన దేశానికి సంబంధించి భారతీయ వైద్య పరిశోధన మండలి, కేంద్ర వైద్యారోగ్య శాఖ, బయోటెక్నాలజీ విభాగం, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ విద్యుదయస్కాంత రేడియోధార్మిక ప్రభావం పర్యవసానాలను ప్రభుత్వానికి నివేదించింది. సెల్ టవర్లు, మొబైల్ ఫోన్ల రేడియో తరంగాల విడుదలపై నిర్దిష్ట మార్గదర్శకాలు, సిఫార్సులు చేసింది. ప్రస్తుతం దేశంలో 5,74,000 సెల్ టవర్లు ఉన్నాయి. వాటిని కనీసం 10 వంతులు తగ్గిస్తే తప్ప ప్రమాదాన్ని తప్పించలేమని కేంద్ర అధ్యయన బృందం తేల్చి చెప్పింది. లేకుంటే చిరుజీవులతో పాటు రానున్న 2 ఏళ్లలోని 1 కోటి మంది ప్రజల ఆరోగ్యాలకు కొరివి పెట్టుకున్నట్లేనని హెచ్చరించింది. పంజాబ్, తమిళనాడు కేంద్రాలుగా చేసిన మరో అధ్యయనంలో సెల్ టవర్ల రేడియేషన్ పక్షి జాతులకెలా హాని చేస్తోంది ఆధార సహితంగా వివరించింది. 900 నుంచి 1800 మెగాహెర్ట్జ్ అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో విడుదలవుతున్న విద్యుదయస్కాంత తరంగాలు చిట్టి ప్రాణాలు శిరస్సులు పగిలేలా చేస్తున్నాయని తెలిపింది. దేశంలోని సెల్ టవర్ల రేడియేషన్తో వాటి వల్లే హౌస్ పారోస్, రెడ్ విష్కర్డ్ బుల్బుల్, బ్రాహ్మిణి కైట్, స్పాటెడ్ డవ్ వంటి రకాలు కనుమరుగు కానున్నాయని అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి ప్రపంచం మొత్తం మీదే గ్రామీణ ప్రాంతాల్లో 55, పట్టణాలు, నగరాల్లో 75% పిచ్చుకలు అంతరించిపోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, అస్తవ్యస్తమైన ఆహార గొలుసు విధానంతో అవి తిండి గింజలకు కూడా మలమల మాడి మృత్యువాత పడడం, వేర్వేరు ప్రదేశాలకు వలసపోవడం వంటివి జరుగుతున్నాయి. సమస్య తీవ్రత గమనించిన పలు స్వచ్ఛంద సంస్థలు, పక్షి ప్రేమికులు నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుకల సంతతి సంరక్షణకు కృషి చేస్తున్నారు. ఖాళీ డబ్బాల్ని చిన్న చిన్న గూళ్లుగా చేసి ఇళ్లలో అమర్చడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపుతున్నారు. ఆధునిక యుగం మనకెన్నో సౌకర్యాలు తెచ్చిపెడుతోంది, కానీ మరెన్నో జీవులను మన నుంచి దూరమూ చేస్తోంది. అలాగే కాలం, సంస్కృతిలో వచ్చిన మార్పులు ఇప్పుడు పక్షులకు శాపంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే అనగనగా ఓ పిట్ట ఉండేది అనే పరిస్థితి వస్తుందేమో.